హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు న్యూస్ పాకెట్. ఎప్పుడైనా కానీ ఒక అబద్ధాన్ని అబద్ధంగా మాత్రమే చూపాలి, దాన్ని నిజం అని నమ్మించే ప్రయత్నాలు చేస్తే భవిష్యత్తులో ఎప్పుడో ఒకసారి అది అబద్ధం అని ఖచ్చితంగా తేలిపోతుంది. అప్పుడు ఆ నిజం అని నమ్మించే ప్రయత్నం చేసిన వ్యక్తికి అవమానం తప్ప ఇంకొకటి మిగలదు అని స్పష్టంగా చెప్పుకోవచ్చు. తాజాగా కాంగ్రెస్ పార్టీ కీలక నేత అయిన రాహుల్ గాంధీకి ఇలాంటి అవమానమే మిగిలింది. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలో ఉంది. సో ఆ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైన సర్వే చేసింది. ఈ సర్వేను ప్రభుత్వంతో పాటు ఎన్నికల కమిషన్ సంయుక్తంగా నిర్వహించాయి. ఇది ఎందుకు సర్వే నిర్వహించారు అంటే, రాహుల్ గాంధీ గురించి మనందరికీ తెలుసు. కొద్ది నెలలుగా ఆయన మన దేశంలో ఓట్ చోరీ జరిగింది, అందువల్లనే కమలం పార్టీ గెలుపొందుతూ వచ్చింది. ముఖ్యంగా 2024 లోక్సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్ చోరీ జరిగింది. కొన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున ఫేక్ ఓట్లు అనేవి బయటపడ్డాయి. ఈ విధంగా అనేక ఆరోపణలు గుప్పిస్తూ వచ్చారు. అందుకు సంబంధించిన అనేక ఆధారాలను సైతం చూపుతూ వచ్చారు. కానీ ఈ ఆధారాలన్నీ కూడా ఇప్పటికే ఫేక్ అని తేలిపోయాయి. ప్రజలు ఎవరు కూడా దీన్ని నమ్మడం లేదు. బీహార్లో ఎన్నికలు జరిగిన తర్వాత కూడా ప్రజలు దీన్ని అస్సలు నమ్మడం లేదు అని స్పష్టంగా అర్థమైంది. అయినా కూడా కాంగ్రెస్ పార్టీ ఇది నిజం అని నమ్మించే ప్రయత్నాలు చేస్తున్న నేపథ్యంలో కర్ణాటక కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక కీలకమైన ఆలోచన వచ్చింది. అదేమిటంటే, తమ రాష్ట్రంలో ఈ ఓట్ చోరీపై సర్వే నిర్వహిద్దాం, ప్రభుత్వం తరపునే దీన్ని నిర్వహిద్దాం. తద్వారా ప్రజలు గనక ఈ ఓట్ చోరీ జరిగింది అని గనక ఓట్లు వేస్తే ఖచ్చితంగా ఇది దేశవ్యాప్తంగా మనం ప్రచారం చేసుకోవచ్చు అనే ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైన సర్వేను నిర్వహించింది. అదే ఆ రాష్ట్రంలో 4 ప్రధాన నగరాలను ఎంపిక చేసింది. బెంగళూరు, బెళగావి, కలబుర్గి అండ్ మైసూర్. ఈ 4 ప్రధాన నగరాల్లో ఓట్ చోరీ అంశంపై 5100 మందిని సెలెక్ట్ చేసుకుని వాళ్ళను విచారణ జరిపింది. వీళ్ళంతా కూడా మీరు ఓట్ చోరీ జరిగింది అని నమ్ముతున్నారా లేదా, ఒకవేళ నమ్ముతుంటే దానికి కారణాలు, ఒకవేళ ఓట్ చోరీ జరగడం లేదు అంటే దానికి గల కారణాలను తెలపండి అనే విధంగా ఒక సర్వేను అయితే కండక్ట్ చేసింది. ఈ సర్వేలో కాంగ్రెస్కి షాక్ ఇచ్చే విధంగా ప్రజలు తీర్పునిచ్చారు. అందులో ఏకంగా 83% ఆఫ్ పీపుల్ ఈ రాష్ట్రంలో కాదు కదా, దేశవ్యాప్తంగా ఎక్కడా కూడా ఓట్ చోరీ జరిగింది అని మేము అస్సలు నమ్మడం లేదు అని స్పష్టంగా తేల్చి చెప్పారు. మరో 6% మంది తటస్థంగా ఉండిపోయారు. అంటే ఓట్ చోరీ జరిగింది అని కన్ఫర్మ్ చేయలేదు, జరగలేదు అని కూడా కన్ఫర్మ్ చేయలేదు. సో మొత్తానికైతే 83% ఆఫ్ పీపుల్ అసలు మన దేశంలో ఓట్ చోరీ అనేది జరగడం లేదు, మేము 2024లో కూడా లోక్సభ ఎన్నికల్లో ఓటు వేసాం కాబట్టి, మేము ఈవీఎంలలో ఏదైతే పార్టీకి ఓటు వేసామో అదే పార్టీ గుర్తు వీవీప్యాట్ స్లిప్లలో కూడా కనిపించింది కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఓట్ చోరీ జరగలేదు అని మేము స్పష్టంగా నమ్ముతూ ఉన్నాం. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్న గెలుపు ఓటముల్లో ఆయా పార్టీలు చేసుకున్న తప్పిదాల వల్లే ఓటమి పాలవుతున్నాయి, లేదంటే ఆయా పార్టీలు చేసిన మంచిని చూసి మాత్రమే ప్రజలు ఓటు వేస్తున్నారే తప్ప ఇందులో ఎక్కడా కూడా ఓట్ చోరీ జరిగింది అనడానికి ఆధారాలు లేవు అని 83% ఆఫ్ పీపుల్, అది కూడా కర్ణాటకలోనే, అండ్ అక్కడ కర్ణాటక ప్రభుత్వమే ఈ సర్వేను నిర్వహించింది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు ఇప్పటికీ కూడా ఓట్ చోరీ జరగడం లేదు అని స్పష్టంగా నమ్ముతున్నారు అని ఈ సర్వే ద్వారా అర్థమైంది. ఈ సర్వే చేసిన తర్వాత కర్ణాటకలోని కాంగ్రెస్ పార్టీతో పాటు జాతీయ కాంగ్రెస్ పార్టీకి కూడా పెద్ద షాకే తగిలినట్లయింది. ప్రస్తుతం బీజేపీ ఈ సర్వేను ఉపయోగించుకుని దేశవ్యాప్తంగా ప్రచారం చేస్తుంది. కాంగ్రెస్కు ఘోర అవమానమే మిగిలింది. ఓట్ చోరీ అని నినదిస్తున్న కాంగ్రెస్ పార్టీకి తమ ప్రభుత్వంలో నిర్వహించిన సర్వేనే పెద్ద దెబ్బ కొట్టింది. తద్వారా ఇప్పటికైనా మీరు అబద్ధాలను మానుకోండి. రాహుల్ గాంధీ ఇప్పటికైనా ఈ అబద్ధాలను మానుకుని ఓట్ చోరీ అనే అంశాలపై ప్రచారం చేయకుండా మన భారతదేశంలోని రాజ్యాంగబద్ధ సంస్థలన్నిటినీ నమ్మాల్సి ఉంటుంది. అంతేకాని తమ ఓటమిని ఎన్నికల కమిషన్ పైనో లేదంటే ఇతరులపైనో నెట్టివేసే ప్రయత్నం చేయవద్దు. ఖచ్చితంగా మీరు ప్రజల కోసం పనిచేసే మీరే గెలుపొందుతారు అనే విధంగా బీజేపీ ఇప్పుడు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పిస్తుంది. అయితే నిజానికి రాహుల్ గాంధీ ఈ ఓట్ చోరీ అనే అంశాన్ని ఎందుకు భుజానికి ఎత్తుకున్నారు అండ్ దీనివల్ల ఎందుకు ఆయనకు బ్యాక్ స్టెప్ వేయాల్సి వస్తుంది అనే విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు ఈ వీడియోను లాస్ట్ వరకు చూడండి. ఇందులోని కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే, నిజానికి కర్ణాటకలోనే కాదు యావత్ భారతదేశ వ్యాప్తంగా ఎక్కడా కూడా ఓట్ చోరీ జరిగింది అనడానికి కాంగ్రెస్ ఎక్కడా స్పష్టమైన ఆధారాలు చూపించలేకపోయింది. గతంలో కొన్ని ఆధారాలను చూపిస్తామని బయటపెట్టింది, కానీ వాటిలో ఏవి కూడా నిజం కాదని ఆ తర్వాత ఎన్నికల కమిషన్తో పాటు
కొన్ని వార్తాపత్రికలు నిర్వహించిన స్వతంత్ర సర్వేలో సైతం ఈ విషయాలు బయటికి వచ్చాయి. తద్వారా ఓట్ చోరీ అనే దానికి స్పష్టమైన పకడ్బందీ ఆధారాలు అనేవి మన దేశంలో ఎక్కడా కూడా దొరకలేదు. ముఖ్యంగా ఈ ఓట్ చోరీ జరిగింది అని చెప్పడానికి రాహుల్ గాంధీ బీహార్ ఎన్నికలను కేంద్రంగా పెద్ద ఎత్తున ప్రచారం చేశాడు. ఆ ఎన్నికల్లో తామే గెలుపొందుతాం, ఖచ్చితంగా ఓట్ చోరీ అనే అంశం ప్రజల్లోకి అంత బలంగా వెళ్ళింది అని రాహుల్ గాంధీ నమ్ముతూ వచ్చారు. కానీ బీహార్ ఎన్నికల ఫలితాలు విడుదలైన తర్వాత కాంగ్రెస్ పార్టీకి పెద్ద షాకే తగిలింది. జస్ట్ 6 మంది ఎమ్మెల్యేలు మాత్రమే ఆ పార్టీ తరపున గెలుపొందారు అంటే ఓట్ చోరీ అనే అంశాన్ని అక్కడి ప్రజలు ఎంతగా తిరస్కరించారో అర్థం చేసుకోవచ్చు. సో రాహుల్ గాంధీ ఇప్పటికైనా దీనిపై కీలకంగా దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. నిజానికి దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఓటమి పాలవుతూ వస్తోంది అంటే దానికి ప్రధాన కారణం ఒకటే, రాహుల్ గాంధీ పదే పదే విఫలం అవుతూ ఉన్నారు. కమలం పార్టీ ఆరోపణలను ఆధారంగా చేసుకుంటే ఇప్పటి వరకు ఆయన 90కి పైగా ఎన్నికల్లో ఆయన ఓటమి పాలయ్యారు అని స్పష్టంగా అర్థమవుతుంది. ఈ ఓటమికి ప్రధాన కారణం ఒకటే, రాహుల్ గాంధీ అనే వ్యక్తి కింది స్థాయి నుంచి పైకి ఎదిగిన నాయకుడు కాదు. మోదీ అయితే కింది స్థాయి అంటే గ్రౌండ్ రూట్లో ఆర్ఎస్ఎస్ సాధారణ కార్యకర్తగా పనిచేసి ప్రజానాడిని పసిగట్టి మెల్లిమెల్లిగా అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. ఆ తర్వాత ఆయన అధికారంలో గుజరాత్లో వచ్చినప్పటి నుంచి ఎక్కడా కూడా తన అధికారాన్ని కోల్పోలేదు. యాంటీ ఇన్కంబెన్సీ అనేది ప్రతి ప్రభుత్వానికి ఖచ్చితంగా ఉంటుంది. కానీ మోదీ మాత్రం ఎప్పుడూ కూడా ఈ యాంటీ ఇన్కంబెన్సీని అస్సలు ఎదుర్కోలేదు. తద్వారా గుజరాత్తో పాటు మన భారతదేశ ప్రధానిగా సైతం అత్యద్భుతంగా విజయం సాధిస్తూ వచ్చారు. అదే సమయంలో రాహుల్ గాంధీకి మాత్రం ఇక్కడే ఒక బ్యాక్ స్టెప్ ఏర్పడింది అని స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఒకవైపు మోదీ ప్రజానాడి తెలుసుకుని అధికారంలోకి వచ్చిన వ్యక్తి ఒకవైపు ఉంటే, రాహుల్ గాంధీ మాత్రం ప్రజానాడి అస్సలు ఆయనకు తెలియదు. అంతేకాకుండా ఆయన పుట్టుకతోనే గోల్డెన్ స్పూన్ పుట్టాడు కాబట్టి ఖచ్చితంగా ఆయనకు సామాన్య ప్రజలు ఏ విధంగా ఆలోచిస్తూ ఉంటారు, వాళ్ళకు వచ్చే సమస్యలు ఏమిటి అనే విషయాలు రాహుల్ గాంధీకి అస్సలు తెలియవనే చెప్పుకోవాలి. ఆయనకు వివరించాల్సిన నేతలు సైతం ఆయన్ను పొగడ్తలతో ముంచెత్తడం వల్ల మాత్రమే ఆయన ఇప్పటికీ దీని నుంచి తేరుకోలేని పరిస్థితుల్లో వెళ్ళిపోతూ ఉన్నారు. తద్వారా ఆయనకు తన ఓటమికి సంబంధించిన కారణాలు అనేవి అస్సలు తెలియడం లేదు. అందుకే దేశంలో ఏదో జరుగుతుంది, నేనైతే బాగానే కష్టపడుతున్నా కూడా ప్రజలు నన్ను నమ్మడం లేదు అంటే ఖచ్చితంగా ప్రజలు నా వెంటే ఉన్నారు. కానీ దేశంలోనే ఓట్ చోరీనో లేదంటే ఈవీఎంలను హ్యాకింగ్ చేయడము ఇలాంటివి జరగడం వల్ల మాత్రమే తాను పదే పదే ఓటమి పాలు అవుతూ ఉన్నాను అని రాహుల్ గాంధీ ఇప్పటికీ నమ్ముతూ ఉన్నారు. ఆయన ఇంత అగ్రనేతగా ఎదిగినా కూడా మన దేశానికి విపక్ష నేతగా ఎంపికైనా కూడా ఇప్పటికే ఆయన ఇలాంటి అబద్ధాలనే నమ్ముతూ ఉన్నారు. ఆయన చుట్టూ ఉన్న నేతలే ఇలాంటి ఓట్ చోరీ లేదంటే పెగాసస్ సాఫ్ట్వేర్ అనో రఫేల్ కుంభకోణం అనో ఇలాంటి అబద్ధాలన్నిటినీ కూడా ఆయన చుట్టూ అల్లుతూ వస్తూ ఉన్నారు. అంతే తప్ప ఆయనకు నిజం తెలిపే ప్రయత్నాలు ఎవరూ చేయడం లేదు. కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు దిగ్విజయ్ సింగ్ అండ్ శశి థరూర్ ఇలాంటి నేతలు ఆ పార్టీ ఉన్న అధ్వాన స్థితిని తెలియజెప్పే ప్రయత్నాలు చేస్తూ ఉన్నా కూడా అందులో ఏ ఒక్కరు కూడా దీన్ని యాక్సెప్ట్ చేయడం లేదు. రీసెంట్గానే దిగ్విజయ్ సింగ్ ఆర్ఎస్ఎస్లో బలీయమైన సంఘశక్తి ఉంటుంది, అది ఒక ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్ను కలిగి ఉంది. అలాంటి స్ట్రక్చర్ కనుక కాంగ్రెస్ పార్టీ కలిగి ఉంటే ఖచ్చితంగా మనం అధికారంలోకి వస్తాం. ఆర్ఎస్ఎస్ లాగా మనం సరిగ్గా నిర్మాణం కాలేదు కాబట్టి పదే పదే ఓటమి పాలు అవుతూ వస్తూ ఉన్నామని హెచ్చరించినా కూడా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత అయిన మల్లికార్జున ఖర్గేతో పాటు ఆ పార్టీలోని నేతలందరూ దిగ్విజయ్ సింగ్ని తిట్టిపోసారే తప్ప ఆ పార్టీలో ఉన్న లోపాలను ఎత్తి చూపే ప్రయత్నం చేయలేదు, వాటిని సరిదిద్దుకునే ప్రయత్నం చేయలేదు. అంటే ఖచ్చితంగా ఆ పార్టీ ఆర్గనైజేషనల్ స్ట్రక్చర్లోనే లోపం ఉంది. అంతేకాకుండా ఆ పార్టీని నడిపించే రాహుల్ గాంధీలోనే పెద్ద లోపం ఉంది అని స్పష్టంగా అర్థం చేసుకోవాలి. దీన్ని రాహుల్ గాంధీ గుర్తించకపోవడం వల్లే ఈ ఓట్ చోరీనో లేదంటే ఈవీఎంలు హ్యాకింగ్ అయ్యాయనో ఈ విధంగా తాను చేసిన తప్పులను రాజ్యాంగబద్ధ సంస్థలపై నెట్టివేసే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో ఈ విధంగా చేసిన ప్రయత్నాలను కాంగ్రెస్ పార్టీతో పాటు కర్ణాటకలో కూడా ఎక్కడా ప్రజలు నమ్మడం లేదు అని స్పష్టంగా అర్థమవుతుంది. మరి రాహుల్ గాంధీ ఇప్పటికైనా తేరుకుని భవిష్యత్తులో తన పంథాను మార్చుకుంటారా, లేకపోతే దీన్నే ఇలాగే కొనసాగించి పదే పదే ఓటమి పాలు అవుతూనే వస్తూ ఉంటారా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. మరి ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ల రూపంలో తెలియజేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.